విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్తో డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేవు. ఒక్కొక్క స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్తో విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా ఒక మినీ యాంపీ థియేటర్తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా ఇంటర్నేషనల్గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్తో శాంక్షన్ చేసిన ఈ స్కూల్స్కి నిజంగా మేమందరం ఈ క్యాబినెట్లో ఉండి ఈ ప్రభుత్వంలో ఈ సమయంలో ఈ పార్టీ ద్వారా శాసనసభ్యులుగా గెలిచి మా అందరి సమయంలో ఇటువంటి స్కూల్స్ నిర్మించేటువంటి అదృష్టం మా అందరికి కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక సామాజిక మార్పు కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి అభ్యున్నతికి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పూనుకొని పనిచేయాలని చెప్పినటువంటి మార్గ నిర్దేశకం తూచా తప్పకుండా ఒక రెవల్యూషనరీ లాగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో ఈ రాష్ట్ర విద్యార్థులు కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచాన్ని కూడా శాసించే అద్భుతమైనటువంటి సంస్థల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎదుగుతారు. అలా ఎదగటం కోసం పునాదులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇన్ని స్కూల్స్ ఒకటేసారి 58 స్కూల్స్ 11,600 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఒకటేసారి శాంక్షన్ చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పటమే కాకుండా ప్రజలందరూ కూడా ఇటువంటి స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటానికి తల్లిదండ్రులందరూ కూడా చక్కగా వినియోగించుకొని పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సంతోషంగా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక పరమైనటువంటి అనేక భారాలు ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మా దృష్టి అంతా ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడాలి, ప్రతి పైసా ప్రజల కోసం ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ప్రతి పైసా జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఏ రకంగా వాడాలి అనే దానిపైనే యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తూ మీకు కూడా
మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి పిల్లల భవిష్యత్తుకు కూడా ఇవన్నీ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరికీ చేర్చడం కోసం మీరు కూడా మీ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి పౌరుడికి చేరేట్టుగా చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ గౌరవ మంత్రుల్ని వారి ఆలోచనలు కూడా మీతో పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముందుగా ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గతంలో సిఎల్పి నాయకునిగా పనిచేసి ప్రజా సమస్యలు తెలుసుకున్న బట్టి విక్రమార్క గారు, అలాగే గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మరియు ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఇంతకుముందే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వారు వచ్చిపోవడం జరిగింది. ఇవాళ పద్మశాలి మీటింగ్లో ఉండడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి, పెద్దలు బలరాం నాయక్ గారు, తోటి శాసనసభ్యులకు, పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించి రివ్యూ జరుగుతున్న సందర్భంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా ఆహ్వానం ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా జిల్లా అభివృద్ధితో పాటు అనేక విషయాలు చర్చించుకొని ముందుకు పోవాలని, వచ్చే వేసవిలో మంచినీటి ఎద్దడి కానీ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది లేకుండా ఇంకా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న జిల్లాగా ఖమ్మం జిల్లా మీ అందరికీ తెలుసు. దాని మీద చర్చించుకోవడం, ఇదే రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న గురుకులాలు చూడండి, మీరు ఏ రూమ్లో పోయినా 100 మంది 200 మంది పిల్లలు 5-6 కిరాయి ఇల్లు తీసుకొని 5-6 బాత్రూమ్లతో ఒక సంతోషమైనటువంటి కార్యక్రమాన్ని పంచుకోవటానికి ఆనందిస్తూ ఉన్నాం. ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని 55 స్కూల్స్ సంబంధించి గతంలో 3 స్కూల్స్కి జియో ఇచ్చారు. మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి 11,600 కోట్ల రూపాయలతో 11,600 crores తో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్తో డిజైన్